వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలోకి చారు అయితే గుమ్మం బయట నుంచొని చాలా సంతోషంగా ఉంటుంది. ఆద్య ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు శుభవార్త చెప్తుందా అన్నట్టుగా ఇక చారు రోడ్డు మీదే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే ఆద్య ఇంటికి వస్తుంది. ఆద్యని చూసిన చారు పరుగున ఆద్య దగ్గరికి వెళ్తుంది. ఆద్య ఆద్య ఏంటి చారు, నేనన్న పని చేశావా? సీనుబావని ఫస్ట్ నైట్కి ఒప్పించావా? సీనుబావని నన్ను కలుపుతున్నావా? చెప్పు ఆద్య, మాట్లాడవేంటి అని చాలా టెన్షన్గా చారు ఆద్యని అడుగుతుంది. ఇక ఆద్య, సీను నీతో ఫస్ట్ నైట్కి ఒప్పుకుంటాడు చారు. అవును, ఇక నిన్ను భారీగా యాక్సెప్ట్ చేస్తాడు. సీను నువ్వు ఇక కలిసిపోయినట్టే అని అంటుంది. ఒక్కసారిగా చారు ఆ మాటతో చాలా సంతోషపడిపోతుంది. ఆద్య, నువ్వు ఈ మాట చెప్తూ ఉంటేనే నాకింత సంతోషంగా ఉంది తెలుసా? నిజంగా సీనుబాబుకి నాకు ఫస్ట్ నైట్ జరిగితే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ ఆద్య. చారు, నువ్వు చెప్పిన పని చేశాను. మరి మా నాన్నని నాకు చూపిస్తావా? మా నాన్నని ఒక్కసారి నాకు చూడాలని ఉంది. ప్లీజ్ చారు అని అంటుంది. ఆద్య, ఏంటి నువ్వు చెప్పిన వెంటనే నేను ఎలా మీ నాన్నని చూపిస్తాను చెప్పు? ముందు బావకి నాకు ఫస్ట్ నైట్ జరగాలి. అప్పుడు నేను అన్న మాట మీద నిలబడతాను. నువ్వు అడిగినట్టే మీ నాన్న దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, సరేనా? ముందు బావకి నాకు ఫస్ట్ నైట్ అవని అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆద్య చాలా బాధపడుతుంది. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక శౌర్య సంబంధించిన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒకవైపు శౌర్య కూడా ఇప్పుడు రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది. రామలక్ష్మి నా గురించి చాలా బాధపడుతూ ఉండుంటుంది. ప్రశాంత్తో ఎంగేజ్మెంట్ జరిగాకే రామలక్ష్మి నా కోసం, నా గురించి ఆలోచిస్తూ నాతో ప్రేమలో పడింది. అలాంటి రామలక్ష్మి ఇప్పుడు నిజం తెలిసాక ఖచ్చితంగా ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి తనకి మనసు ఒప్పదు. తను నా గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వస్తారు. ఇక ప్రమీల, ఒరే ప్రశాంత్, ఏంట్రా ఏం కొంప ముంచే పనిచేశావు? ఆ రామలక్ష్మి మొత్తం రఘురామ్ గారి ముందు నీ గురించి అంతా నిజం కక్కింది. ఏం చేసావురా నువ్వు అని వెనకాలే. అమ్మా, ఏమైంది ఇంతకీ? రఘురామ్ గారు నాతో పెళ్లి సంబంధానికి ఓకే చెప్పారుగా, వాళ్ళేమీ నో అనలేదు కదా? చెప్పమ్మా, రఘురామ్ గారు నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఆయన నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడుగా. ఏంటమ్మా అంత ప్రశాంతంగా ఉంటారేంటి? చెప్పండి అని ప్రశాంత్ అడుగుతూ ఉంటే శౌర్య గబగబా బయటికి వస్తాడు. ఏమైంది? రఘురామ్ గారికి నిజం తెలిసిపోయిందా అని శౌర్య అడుగుతూ ఉంటే ఇక ఇంతలోకి ప్రమీల, నీ పుణ్యమా అంటూ ఆ పని జరిగిపోయింది. కానీ రఘురామ్ గారే ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి ముహూర్తం పెట్టించారు అని వెనకాలే ప్రశాంత్ శౌర్య ఇద్దరు షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు అంటుంది? రామలక్ష్మి నా గురించి నిజం చెప్పక కూడా రఘురామ్ గారు మా ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించడం ఏంటి అని చెప్పి ప్రశాంత్ అడుగుతాడు. ఏముంది, ఈ శౌర్య ఆ రామలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, ఒకప్పుడు వాళ్ళిద్దరూ పారిపోవాలని ఇదంతా కూడా ఆ శివరాం చూశాడంట. అదే విషయం వాళ్ళ అన్నయ్యతో చెప్పాడు. ఇక వాళ్ళ అన్నయ్య, ఏంటి ఇంత జరిగిందా నా వెనక? రామలక్ష్మి, నువ్వు శౌర్యని ప్రేమించడం వల్లే అబద్ధం చెప్తున్నావని వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. రఘురామ్ కూడా దాన్ని నమ్మటం వల్ల ఈ పెళ్ళిని ఖరారు చేశారు. ఇక రామలక్ష్మి మన ఇంటి కోడలు అయిపోయినట్టే. ఎవరు ఎన్ని చేసినా, ఎంత ఆపాలని ప్రయత్నించినా ఇక రామలక్ష్మితో నీ పెళ్ళి జరిగిపోతుంది అని ప్రమీల ఇక శౌర్యని చూసి అంటుంది. ఇంతలోకి, ఏంటే వాణ్ణి చూసేందుకు అలా మాట్లాడుతున్నావు? వాడేదో కావాలని ఈ సంబంధాన్ని చెడగొడుతున్నట్టు. వాడే కనుక రామలక్ష్మి విషయంలో తప్పు చేశానని రఘురామ్ గారి ముందు ఒప్పుకోకపోయి ఉంటే ఈరోజు ప్రశాంత్తో ఈ పెళ్లి జరిగేదే కాదు. ఏంటండి పద్దాక వాణ్ణి వెనకేసుకొస్తున్నారు? ఈరోజు రామలక్ష్మికి నిజం తెలియడానికి కారణం వీడు కదా, చెప్పండి అని వెనకాలనే ఇక వెంటనే శౌర్య, ఆపుతారా మీరు? ముందు నుంచి నేను వీడికి చెప్తూనే ఉన్నాను, కానీ వీడే నోరు పారేసుకున్నాడు. వీడే రామలక్ష్మి ముందు అంత నిజాన్ని కక్కాడు. పాపం రామలక్ష్మి ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉండుంటుందో. మీరందరూ కలిసి ఆ అమాయకురాల్ని
చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రశాంత్ వాడు చెప్తుంది నిజమే. నేనే రామలక్ష్మి ముందు నోరు జారి అంత నిజాన్ని కక్కాను. అందుకే రామలక్ష్మికి నిజం తెలిసింది అని వెనకాలే ఇక ప్రమీల, చూడు ఇక నుంచైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు. ఆ రామలక్ష్మిని కలవటానికి వెళ్ళమాకు. పెళ్ళయ్యే వరకు మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది, సరేనా అని చెప్పేసి ప్రమీల ప్రశాంత్కి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఆద్య పైకి వస్తుంది. రామా రామా, నువ్వు కోరుకున్నట్టే ప్రశాంత్తో ఈరోజు నీ పెళ్లి ముహూర్తం పెట్టించేశారంట కదా. ఏమైంది రామా? ఇక నీకు సంతోషమే కదా. కోత్సాన్ని మర్చిపోయి ప్రశాంత్తో బతికేస్తానన్న నమ్మకం నీలో వచ్చింది కదా. ఇంకా ఏంటి రామా, ఇంకెందుకు అలా దిగులుగా ఉన్నావు? మాట్లాడు అని చెప్పేసి ఆద్య రామలక్ష్మిని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి ఆద్యని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. రమా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? రమా చెప్పు, ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? చెప్పు రమా. నేను మాట్లాడిన మాటలకి నీకు కోపం వచ్చిందా? ప్లీజ్ రమ్మా, నువ్వు అలా ఏడవద్దు అని ఆద్య అంటూ ఉంటే, ఆద్య నువ్వన్నది నిజమే, నాకేం తెలీదు, నేను ఒట్టి అమాయకురాల్ని, శుద్ధపప్పుని, నిజంగా నాకు ఏమీ తెలీదు. అవును ఆద్య అని అంటుంది. ఏమైంది రామా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే జానకి ఇక రూమ్లోకి వస్తూ ఉంటే రామలక్ష్మి, ఆద్య నువ్వన్నదే నిజం. ఆ రోజు నువ్వు నాతో చెప్పావు, సీను బావ నిన్నెలా అయితే అపార్థం చేసుకున్నాడో అలాగే నువ్వు కూడా శౌర్య సార్ని అపార్థం చేసుకుంటున్నావు. కోచ్ సార్ అలాంటి వారు కాదని నువ్వు నాతో చెప్పావు, కానీ నీ మాటల్ని నేను వినలేదు. కోచ్ సార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను. నేను చూసిన నా కళ్ళే నిజమని నమ్మాను. కోచ్ సార్ని దూరం చేసుకొని చాలా తప్పు చేశాను. ఇప్పుడు నాకు అంత నిజం తెలిసింది, కానీ ఇప్పుడు నేనేం చేయలేను ఆద్య. ఎందుకంటే నాన్న నా మాటల్ని నమ్మటం లేదు. ప్రశాంత్తో నా పెళ్ళి కుదిర్చేశారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆద్య. ఏమైంది రామా, ఏంటంటున్నావు నువ్వు? అవును ఆద్య, నా విషయంలో చేసిందంతా కోచ్ సార్ కాదు, ప్రశాంతే నా విషయంలో అన్ని తప్పులు చేశాడు. నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. పానకంలో మత్తు కలిపింది. ఇదంతా ప్రశాంత్. కానీ శౌర్య సార్ తమ్ముడి కోసం నిందని తన మీద వేసుకున్నారు. జరిగింది ఇది. ఈ విషయం నాకు ఉదయమే తెలిసింది ఆద్య అంటూ జరిగిందంతా ఆద్యతో చెప్తుంది. ఒక్కసారిగా జానకి ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. ఇక లోపలికి వస్తుంది. రాగాలే రామలక్ష్మి, తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి జానకి దగ్గర ఏడుస్తూ ఉంటే ఇక జానకి, ఏడవద్దమ్మ రామ, జరిగిందేదో జరిగింది, ఇక అంతా మర్చిపో. ఎలా పెద్దమ్మా, ఎలా మర్చిపోతుంది? ప్రశాంత్ రామలక్ష్మిని పెళ్లి చేసుకోకముందే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అలాంటి వాడితో రామ జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతుందా? చెప్పండి పెద్దమ్మ అని ఆద్య అనడంతో జానకి, అది కాదు ఆద్య, లేదు పెద్దమ్మ, ప్రశాంత్ రామలక్ష్మికి కరెక్ట్ కాదు. ప్రశాంత్ చాలా చెండాలుడు, నీచుడు. రామలక్ష్మి చాలా మంచిది, అమాయకురాలు. అలాంటి రామలక్ష్మిని వాడి జీవితంలోకి పంపిస్తే మన రామ జీవితాన్ని మనమే నాశనం చేసినట్టు అవుతుంది. అందుకే ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. అలా జరగకూడదు అంటే ప్రశాంత్ నిజస్వరూపాన్ని పెదనాన్న ముందు నిరూపించాలి. రామా, నువ్వు బాధపడద్దు. అసలు ప్రశాంత్ ఎలాంటి వాడో పెదనాన్నకి నేను తెలిసేలా చేస్తాను. ఎలా అయినా సరే నీ ప్రేమని గల్పిస్తాను. అవును రామా, నా ప్రేమని నేను ఎలాగో గల్పించుకోలేకపోయాను. నీ ప్రేమనైనా గల్పిస్తాను. నీ ప్రేమని గల్పించి శౌర్య సార్తో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అవును అని అనగానే ఒక్కసారిగా జానకి రామలక్ష్మి చాలా సంతోషపడతారు. ఇక ఆద్య ఏమో రామలక్ష్మిని హక్ చేసుకుంటుంది. ఇంకా ఒక పక్కన సీను చాలా బాధగా ఇంటికి వస్తాడు. రాగాలే చారు, సీను బావా, ఇదిగో ఈ పాలు తాగు, ఈ మజ్జిగ తాగు, లేకపోతే కూల్ డ్రింక్ తీసుకురానా, నిమ్మరసం ఇవ్వనా అని చాలా హడావుడి చేస్తుంది. చారు, నాకు మంచినీళ్ళు కావాలి అని అంటాడు. ఒక్కసారిగా చారు చాలా సంతోషపడిపోతుంది. గబగబా వెళ్ళి మంచినీళ్ళు తీసుకెళ్ళి సీనుకి ఇస్తుంది. ఇక అలాగే, బావా భోజనం పెట్టమంటావా అని చెప్పేసి అనగానే, పెట్టు
ఆకలిగా ఉంది అని అంటాడు. వెంటనే చారు శ్రీనుకి భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే శ్రీను భోంచేస్తూ ఉంటాడు. పద్మ, పార్వతి అదంతా చూసి షాక్ అవుతారు. ఏంటే, నా కళ్ళతో చూసేది నిజమేనా? శ్రీను ఏనా? ఏంటి వదినా, ఆ చారు వడ్డిస్తుంటే శ్రీను ఏంటి భోంచేస్తున్నాడు? నమ్మలేకపోతున్నాను. దాన్ని చూస్తూనే చిరాకు పడేవాడు శ్రీను అది వడ్డిస్తుంటే తింటున్నాడేంటి? నిజమేనే పార్వతి, నువ్వు చూస్తుంది నేను చూస్తుంది నిజమే. శ్రీనునే చారు వడ్డిస్తుంటే తింటున్నాడే అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అలాగే షాక్ అయిపోతారు. చారు అయితే మనసులో చాలా సంతోషపడుతుంది. ఈ ఆద్య వేసిన ప్లాన్ సక్సెస్ అయిందనమాట. శ్రీను బావ నన్ను చూస్తేనే గసురుకునేవాడు, ఈరోజు నా చేతి మంచినీళ్ళు తాగాడు, అలాగే నేను పెట్టే భోజనాన్ని కూడా తింటున్నాడు అని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. ఇక చారు ఏమో, శ్రీను బావ, మరి చరు, ఈరోజు రాత్రికే మన ఫస్ట్ నైట్, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యు, సరేనా అని అంటాడు. ఒక్కసారిగా చారు చాలా సంతోషపడిపోతుంది. ఇంకా సీను అక్కడి నుంచి వెళ్ళిపోగానే చారు, అమ్మయ్య, ఇన్నాళ్ళకి నా జీవితంలో సంతోషం వచ్చింది. సీను బావ ఇక నా సొంతం అయిపోయినట్టే. ఒక్కసారి ఫస్ట్ నైట్ అయితే ఇక సీను బావని నా కొంగును కట్టేసుకుంటాను, అవును అని చెప్పేసి మనసులో చాలా సంతోషపడిపోతుంది. ఇక అలాగే ఆద్య ఏమో, ఈరోజు శ్రీను చారు ఫస్ట్ నైట్ జరుగుతుంది, రేపు నాన్న గురించి చారు నాతో నిజం చెప్తుంది, నాన్నని కలవచ్చు అని చాలా సంతోషపడిపోతుంది. ఇంకా నైట్ అవుతుంది. ఇక చారు ఏమో వైట్ శారీ అలాగే వైట్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ వేసుకొని అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అలాగే లోపల మంచం మీద ఫ్లవర్స్ వేసి స్వీట్స్ పెట్టేసి చాలా హడావుడి చేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మ, పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వసే చారు, ఏంటి ఇదంతా, ఇలా రెడీ అయ్యావంటే, ఏదో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నట్టు ఈ ఏర్పాట్లేంటే, ఏమైనా పిచ్చేంటి మీకు? ఫస్ట్ నైట్ చేసుకున్నట్టు ఏంటి? ఫస్ట్ నైటే, అందుకే ఏర్పాట్లు, అందుకే ఇలా రెడీ అయ్యా. అవునవును, నేను ఎలా ఉన్నాను, అందంగా ఉన్నానా అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటలకి పార్వతి, పద్మ, ఏమైంది నీకు, చిన్న బ్రెయిన్ చిదిగిందా ఏంటి? లేకపోతే ఈ రెడీ ఏంటి, ఈ ఏంటి? ఇప్పుడు ఇదంతా కనుక నా కొడుకు చూశాడంటే నీకు వీపు వాయించేస్తాడు అని పార్వతి అంటుంది. అలాగే పద్మ కూడా అంటుంది. ఇక చారు, అంతలేదు, సేను బావే మా ఇద్దరికి ఈరోజు ఫస్ట్ నైట్ అని నన్ను ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు. ఏంటి నువ్వు అంటుంది అని పార్వతి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే పద్మ నీళ్లు చుమ్మి, పార్వతి, నీకేం కాలేదు కదా? వదిన, నాకేం కాలేదు, కానీ చారు చెప్తుంది. అవును పిన్ని, నేను చెప్పేది నిజమే, నిజంగానే సీనుబావుకి నాకు ఫస్ట్ నైటు, అందుకే ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఎలాగే, నా కొడుకు నీ మొహం చూస్తేనే మండిపోతూ ఉంటాడు, అలాంటిది నీతో ఫస్ట్ నైట్కి ఎలా ఒప్పుకున్నాడే? ఎలానా, చెప్తా వినండి అని చెప్పేసి ఇక ఆద్య, సీను నిన్ను ఫస్ట్ నైట్కి ఒప్పుకుంటాడు, నీతో కలుస్తాడు అన్న మాటలు చెప్పడం, అలాగే సీను ఇంట్లో వచ్చి ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా చెప్తుంది. ఎలాగే, అసలు ఆద్య మీ ఇద్దరిని ఎలా కలిపిందే, ఏం చేశావే? అయినా అదంతా వీళ్ళకి చెప్పకూడదు, ఒకసారి ఒక విషయం తెలిస్తేనే వీళ్ళు నన్ను ఇరికించి పడేశారు. ఇప్పుడు ఇది కూడా చెప్పాను అంటే వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఏదో ఒక రకంగా ఇరికిస్తారు, వీళ్ళకి చెప్పకపోవడమే మంచిది అని చెప్పేసి, అది ఎలాగో ఏంటో నాకు తెలుసులే, మీకు చెప్పను కానీ ముందు టైం అవుతుంది, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది. ఇక ఒక పక్కన సేను కూడా పెళ్లి కొడుకులాగా వైట్ అండ్ వైట్ వేసి ఫస్ట్ నైట్కి రెడీ అవుతాడు. ఇక సీను ఆద్యని గుర్తు తెచ్చుకొని వెన్నెల్లో చూస్తూ ఆద్యని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఒక పక్కన ఆద్య కూడా సీను తనకి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే అని చెప్పేసి తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సీను ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తాడు. వెళ్ళగానే చారు, బావా వచ్చేసావా, ఇదిగో నీకోసమే ఎదురు చూస్తున్నా, నీకోసం పాలు కూడా తీసుకొచ్చాను, తాగు బావా అని వెనకాలే, చారు, ఇవన్నీ పాతకాలం వేషాలు, ఇవన్నీ నా దగ్గర వర్కౌట్ కావు, మనం కొత్తగా ట్రై చేద్దాం అని వెనకాలే, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కొత్తగా అంటే? చారు, పాలు పెళ్ళి కూతురు తెస్తుంది, కానీ నేను తీసుకొస్తున్నాను, ఇదిగో నీకోసం స్పెషల్గా బాదం పాలు తీసుకొచ్చాను, తాగు అని అంటాడు.
ఇక చారు, అబ్బో! సీను బావలో చాలా మార్పొచ్చింది. నా కోసం బాదం పాలు తీసుకొచ్చాడు అని చెప్పేసి చారు ఆ బాదం పాలు చుక్క కూడా మిగల్చకుండా తాగేస్తుంది. ఇక శ్రీను మనసులో, ఒసే చారు, నువ్వు ఖచ్చితంగా ఆద్యని ఏదో చెప్పి బెదిరించావు. ఆద్య అందుకే నాతో అలా మాట్లాడింది. ఏంటో తెలుసుకోవడం కోసమేనే ఈ బాదం పాల్లో నీకు నిజం చెప్పే పసర మందు కలిపానే. అవును, మన ఊరు చివర ఉన్నే పసర కొట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ఇది తీసుకొచ్చానే. ఇప్పుడు నువ్వు చేసిన పాపం, నువ్వు ఆద్యని ఏమని బెదిరించావో అంతా తెలుస్తుంది అని సీను మనసులో అనుకుంటాడు. ఇంకా చారు ఏమో అది తాగిన వెంటనే ఒక్కసారిగా మత్తుగా అయిపోయి, సీను బావా, ఏంటి మాట్లాడావు, నువ్విలా ఉంటే ఎలా అని మత్తుగా మాట్లాడుతుంది. ఏంటి చారు, మన ఫస్ట్ నైట్ కోసం నువ్వు చాలా కష్టపడినట్టున్నావు. అవును, చాలా కష్టపడ్డాను. ఆ ఆద్యని బెదిరించడం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో లాస్ట్కి ఇది వర్కౌట్ అయింది. అవును, లేకపోతే ఆ ఆద్యని నేనే మంటల్లో తోసేశానని అందరి ముందు చెప్పేసేది. అప్పుడు నువ్వు, పెదనాన్న అందరూ నన్ను బయటికి గంటేసేవారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆ ఆద్యని నా గుప్పెట్లో పెట్టుకున్నాను అని అంటుంది. ఒక్కసారిగా శ్రీను షాక్ అవుతాడు. ఏంటి చారు, ఎలా? ఆద్యని నువ్వు మంటల్లో తోసేసావని తెలిసాక కూడా ఆద్య ఎందుకు అందరి ముందు నిజం బయట పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళ నాన్న నా దగ్గర ఉన్నాడు కదా, అందుకనే ఆద్య నిజం బయట పెట్టలేదు. ఇదిగో ఈ ఫోటోని చూపించి ఆద్యని బెదిరించాను అని ఒక్కసారిగా కిషోర్ వీడియోని చారు తన మొబైల్లో చూపిస్తుంది. ఇక సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలోకి ఈ వీడియో చూసి ఆద్య నా మాటల్ని నమ్మేసింది. పాపం ఆద్య పిచ్చిది. నువ్వు నేను కలిసాక ఈ వీడియో ద్వారా ఆద్యని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాను, కానీ ఎందుకలా చేస్తాను, చెయ్యను అని అంటుంది. ఒక్కసారిగా శ్రీను చారు చెంప పగలు కొడతాడు. ఇక చారు ఒక్కసారిగా మత్తులోంచి బయటికి వస్తుంది. ఏమైంది సీను బావా, ఎందుకు కొట్టావు నన్ను? ఎందుకు కొట్టానా, ఇప్పుడే ఇప్పుడే నీ పని అయిపోయింది అని చెప్పి కోపంగా సీను బయటికి లాక్కొస్తాడు. ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది సీనయ్య అని జానకి అంటుంది. అత్తయ్య, ఇన్ని రోజులు ఆద్య వాళ్ళ నాన్నగారు కనిపించకుండా పోయారని మనమందరం ఎంతో టెన్షన్ పడుతున్నాం. ఆద్య ఎంతో బాధపడుతుంది. కానీ ఆద్య వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది ఈ చారు వాళ్ళ నాన్నే. అవును, అలాగే ఆద్యని మంటల్లో తోసింది కూడా చారునే అని అంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చారు కూడా కొంచెం మత్తులో ఉండడంతో ఏమీ మాట్లాడకుండా, అవును, నేనే నేనే అయితే ఏంటిప్పుడు అని అంటూ ఉంటే ఇంకా సీను, పెదనాన్న, కావాలంటే మీరే చూడండి మావయ్య అంటూ సీను ఆద్య చారు ఫోన్ని తీసుకొచ్చి ఇక రఘురామ్కి చూపిస్తాడు. ఒక్కసారిగా రఘురామ్ అది చూసి షాక్ అవుతాడు. సో ఫ్రెండ్స్, శ్రీను ప్లాన్ సూపర్ కదా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు.